దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. యేసయ్య పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. మనల్ని కూడా పరిశుద్ధులుగా జీవించమన్నాడు. సామర్థ్యం ఇచ్చాడు, కృపనిచ్చాడు. దానికి కావలసిన తగిన బలాన్ని అనుగ్రహించాడు. ఇప్పుడు ఆ బలాన్ని పొందుకుని మనము దేవుని నీతిగా నడుచుకుంటే మనకి కావలసిన కాపుదల, భద్రత, తోడు, నీడ ఆయన మనకి ఇస్తాడు. ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు కనుక మనము ఇతరుల్ని ప్రేమించాలి. నిన్నువలె నీ పొరుగువాన్ని ప్రేమించు. నీ పూర్ణ ఉదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో నీవు దేవుణ్ణి సేవించు అని దేవుడు చెప్పాడు. మత్తయి సువార్త 7:24 బండ మీద తన ఇల్లు కట్టుకునేవాడు అంట ఎలా ఉంటాడంట? అద్భుతాలు చూస్తాడంట. దేవుని మాటలు, నా మాటలు విని దాని ప్రకారముగా నడుచుకుంటే, నిబంధన ప్రకారంగా నడుచుకుంటే నిబంధనకు కావలసిన భద్రత దేవుడు మనకిస్తాడు. నిబంధనకు కావలసిన భద్రతను దేవుడు మనకిచ్చి దాని మీద నడుస్తున్నావా లేదా, బేస్గా ఉన్నావా లేదని పరీక్షలు వస్తాయి. పరీక్షలు వచ్చినప్పుడు ఈ కుటుంబ బాధ్యతలు నువ్వు మోస్తున్నావా? అప్పులు నువ్వు సవ్యంగా తీరుస్తున్నావా? గవర్నమెంట్ జాబ్ నీకు వచ్చిందా? దాన్ని నడిపించే విధానం నీకు తెలుసా? అది తెలిసి ఉండాలంటే ఫస్ట్ నువ్వేం చేయాలి? పనిలో నైపుణ్యత నువ్వు కలిగి ఉన్నప్పుడు, ఓర్పు కలిగి ఉన్నప్పుడు, నెమ్మది కలిగి ఉన్నప్పుడు అది నీకు సాధ్యమవుతుంది. బండ మీద ఇల్లు కట్టుకునేవాని ఇల్లు స్థిరత్వము అంటారు. స్థిరపడిన జీవితంలో అనేక ఆటపోటులు, బాధలు, కష్టాలు అనుభవించినప్పుడు నెమ్మదితో, తాಳ್మెతో నువ్వు దాన్ని జయించగలుగుతావు. జయించినప్పుడు అయితే దీన్ని పర్వాలేదులే, అమ్మో ఇంకోటి వచ్చేసింది ఎలాగా, ఇంకోటి ఎలాగొచ్చిందంటే, శోధన సహించువాడు ధన్యుడు, శోధన తప్పించుకునే మార్గం కూడా దేవుడు మనకిస్తాడు. ఈ మాటలు విని, ఏ మాటలు? యేసుక్రీస్తు మాటలు విని దాని ప్రకారంగా నడిచేవాడు, ఈ నిబంధన ప్రకారంగా నడిచేవాడు. ఈ మాటలు మనం హృదయంలో పెట్టుకుంటే, ఆ హృదయము దేవుని ఆలయము కాబట్టి, ఆ హృదయము ఆ ప్రకారంగా వాక్యానుసారంగా నువ్వు నడిచినప్పుడు, వాక్యము నిన్ను బలపరిచినప్పుడు, వాక్యము నిన్ను స్థిరపరిచినప్పుడు, వాక్యము నిన్ను సిద్ధపరిచినప్పుడు, వాక్యానుసారంగా నడిచినప్పుడు నీవు అనేక మందికి ఆదర్శుడు అవుతావు. పనిలో నిపుణ్యత ఎప్పుడైతే ఉందో, కొంచెములో నమ్మకంగా ఉండేవాడు మరి ఎక్కువ వాటిల్లో నమ్మకంగా ఉంటాడని దేవుడు చెప్తుంది. నా మాటలు ప్రకారంగా నడుచుకునేవాడు. నా మాటలు ప్రకారంగా నడుచుకోవాలంటే నువ్వు ఏం చేయాలి? విధేయత కలిగి ఉండాలి, నెమ్మది కలిగి ఉండాలి, దీనత్వం కలిగి ఉండాలి. అలా నడుచుకున్నప్పుడు నీ ప్రభావము యేసుక్రీస్తు రూపంలోకి నువ్వు ప్రభావవంతుడయ్యి అందరికీ ఆదర్శకుడుగా నువ్వు మారుతావు. బండ మీద ఇల్లు కట్టుకున్న వాడిలాగా నువ్వు ఉండాలి. నువ్వు బండ మీద ఇల్లు కట్టుకున్న వాడిలాగా ఉంటే నీ యొక్క ప్రభావము ప్రసిద్ధి చెందుతుంది. ఎప్పుడైతే దేవుడు వాక్యానుసారంగా నువ్వు నడుస్తున్నావో నువ్వు దేనికి భయపడకుండా అన్నప్పుడు అగ్ని బాణాలు, అపవాది వేసే అగ్ని బాణాలు, నీతి అనే మైమరుపు తర్వాత ఈ నీతి అనే మైమరుపుతో నువ్వు బలపడతావు. విశ్వాసం అనే డాల, వాక్యం అనే అగ్ని బాణాల్ని ఎలాగా నువ్వు జయించాలో, అపవాదిని ఎలా జయించాలో, అపవిత్రతని ఎలా జయించాలో, నువ్వు పరిశుద్ధంగా ఎలా జీవించాలో, ప్రతి అడుగుకి దేవుడు నిన్ను పరీక్షించినప్పుడు, నువ్వు పరీక్షలో గెలిచినప్పుడు నా మాటలు విని వాటి ప్రకారముగా నడిచేవాడు బండ మీద తన ఇల్లుని
కట్టుకుని కూడా పోలి ఉన్నాడు. వాన వచ్చింది, వరద వచ్చింది, గాలి వచ్చింది, తుఫాను వచ్చింది, దేనికి నువ్వు జడియవు. అంటే కుటుంబంలో ఎన్నో సమస్యలు, బాధలు, ఉద్యోగాల్లో సమస్యలు, జీవితంలో సమస్యలు, అన్ని సమస్యలకు కూడా నీకు ఒకటే కారణం, నెమ్మది, ఓర్పు, శాంతి. కొంచెంసేపు రిలాక్స్ అయ్యి మళ్ళీ ముందుకు నడుచుకుంటూ ఉంటే నీకున్న కష్టాలు తొలగిపోతాయి, శ్రమలు తొలగిపోతాయి, బాధలు తొలగిపోతాయి. కొంచెంలో నాకు గృహ నిర్వాహకత్వాన్ని నడిపించేవాడు, ఉద్యోగాన్ని నడిపించేవాడు, వ్యాపారాన్ని నడిపించేవాడు, క్రమముగా వాడు ఒక నైపుణ్యత, పనిలో నైపుణ్యత, నెమ్మది, ఐక్యత, సహవాసము, వీటిల్లో ముందుకు వెళ్ళినప్పుడు వాన వచ్చింది, వరద వచ్చింది, గాలి వచ్చింది, తుఫాను వచ్చింది, అన్నిటి నుండి విడుదల, శాంతి. నువ్వు ప్రాకారాలు కట్టుకున్నావు, అభివృద్ధి నొందావు. దేవుడు అన్ని విషయాల్లో నీకు నెమ్మది కలగజేస్తాడు, శాంతిని కలగజేస్తాడు, కృపను కలుగజేస్తాడు. ఎప్పుడైతే నువ్వు బండ మీద ఇల్లు కట్టుకుంటావో యేసుక్రీస్తుని పోలి ఉంటావు, యేసుక్రీస్తు రూపాల్లోకి నువ్వు వస్తావు, యేసుక్రీస్తులాగా నువ్వు మాట్లాడతావు, యేసుక్రీస్తులాగా నీ కళ్ళు ఉంటాయి, యేసుక్రీస్తులాగా నువ్వు ప్రార్థన చేస్తావు. ఈ నా మాటలు విని వాటి ప్రకారంగా నడుచుకుంటే, వాటి ప్రకారంగా ఎప్పుడైతే నడుచుకున్నావో, బండ మీద ఇల్లు కట్టుకుని వాడిని పోలి ఎప్పుడైతే ఉన్నావో, స్థిరత్వము, స్థిరపడిన జీవితము. చూడండి, ఈయన్ని చూస్తున్నాము, ఈయనకి లాంటి మనిషిని మేము ఎప్పుడు చూడలేదండి, చాలా మంచి మనిషి అండి, చాలా గొప్పవాడండి, ఇలాగంత గొప్పవాడు ఎదిగాడంటే చూడండి అని ఒక అమ్మాయిని చూడండి అని ఎలా అంటారు అంటే, ఎందుకంటే తనలో పనిలో నైపుణ్యత. బిజినెస్ మ్యాన్ చూడండి, అబ్బా ఎంత ఓర్పు అండి, ఎంత ఓర్పుగా వెళ్తాడండి, నీ రహస్యం ఏమిటి అని అడుగుతారు. రహస్యం ఏమీ లేదు, ఓర్పే, సహనము, శాంతి, నెమ్మది. ఇన్ని కూడా పనికి ఎప్పుడైతే జడుస్తారో, పారిపోతారో, ఎప్పుడైతే విపత్తులు, వాన వచ్చింది, వరద వచ్చింది, గాలి వచ్చింది, తుఫాను వచ్చింది, ఎట్టికీ నువ్వు భయపడలేదనుకో, పరీక్షలో గెలిచినప్పుడు ఆ మాస్టర్ ఏమంటాడు, అబ్బా మంచి స్టూడెంట్ అండి, నెంబర్ 1 స్టూడెంట్ అండి, యేసయ్య అలా అనాలి. ఎప్పుడైతే యేసయ్య అలా అంటారో, ఓహో మంచి విద్యార్థి, మంచి సేవకుడు, బడా నమ్మకమైన మంచి దాసుడు అని ఎప్పుడైతే అంటాడో, బండ మీద ఇల్లు కట్టిన నువ్వు స్థిరత్వం ఎప్పుడైతే పొందుకుంటావో, దేవుని నామాన్ని ఘనపరుస్తావు. దేవుని నామాన్ని ఘనపరిచి దేవుడి రూపంలోకి నువ్వు వస్తావు, ఆయన సంపూర్ణతలోకి నువ్వు వస్తావు, ఆయన పరిపూర్ణతలోకి నువ్వు వస్తావు, ఆయన స్వరూపంలోకి నువ్వు వస్తావు, ఆయనలాగా నువ్వు మాట్లాడతావు, ఆయనలాగా నువ్వు చూస్తావు, ఆయనలాగా నువ్వు ప్రార్థన చేస్తావు, ఆయనలాగా నువ్వు జీవిస్తావు. ఆయనే నీకు ఆధారం, ఆయనే నీకు శాంతి, ఆయనే నీకు నెమ్మది. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, బండ మీద ఇల్లు కట్టుకునేలాగా నువ్వు మమ్మల్ని మలిచావయ్యా తండ్రి. వాన వచ్చింది, వరద వచ్చింది, గాలి వచ్చింది, తుఫాన్ వచ్చింది, 4 వైపులు కొట్టినాము, ధైర్యంగా ఉన్నాము అయ్యా. అయినా బండ మీద ఇల్లు కట్టుకున్నాం. ఈ మాటలు విని తండ్రి, ఈ మాటలు, వాక్యంలో ఉన్న మాటలు విని తండ్రి, బుద్ధివంతులు పోలి ఉంటే దేవుని కృప, దేవుని ప్రేమ, దేవుని దయ, దేవుని కనికరం నైనా మేము అనుభవిస్తాం తండ్రి. మీకే స్తోత్రాలు, 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 ఘనత, మహిమ, ప్రభావాలు మీకే చెల్లిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.